ఇదిగో కామేశం, నీ అసలు వడ్డీ నా నెక్లెస్ దాని బిడ్డని ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇంకెక్కడ నెక్లెస్? నేను రాత్రే కడుపులో బిడ్డ అడ్డం తిరిగి డెలివరీ అవ్వలేక తల్లి బిడ్డ రెండు చచ్చాయి పంతులు. చచ్చాయా? కొన్ని శవాలన్నా ఇచ్చేయి. ఇంకెక్కడ జవాలు పంతులు? నువ్వు ప్యాకెట్ లో బిజీగా ఉంటావని దాని సంస్కారాలు నేనే చేసేది. ఇదిగో బూడిద గోదాట్లో కలుపుకో. ఇది అన్యాయం కామేశం, నా నోట్లో బూడిది కొట్టే కదయ్యా. ఇదిగో బాబు, మీరన్నా నాకు కాస్త న్యాయం జరిపించండి అయ్యా. పంతులు, గంగాళానికి పుట్టిన పిల్లల్ని పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్ళావు కదా, పట్టుకెళ్ళా. మరి చచ్చిపోయిన నెక్లెస్ బూడిది పట్టుకెళ్ళమంటే తప్పేంటి? బుద్ధి గడ్డి తిని నా నెక్లెస్ తాకట్టు పెట్టా. ఇక జన్మలో పేకాట ఆడను, తాకట్టు పెట్టను. ఇంటికెళ్తే నా భార్యకి ఏమైనా సమాధానం చెప్పాలో ఏమిటో. ప్రసాదం 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 కావాలి, ఇంటికి మరి చెప్తా. నవ్వించాలి కానీ కాళ్ళు పట్టుకెళ్ళండి. బాబాయ్, మొత్తానికి పంతులకి భలే బుద్ధి చెప్పే బాబాయ్. అవును, ఎందుకే నెక్లెస్ బతికే ఉందా చచ్చిపోయిందా? ఆయన పెళ్ళాని దగ్గర క్షేమంగా ఉంది. ఈయన చేత పేకాట మానిపించాలని వివేకు నేను కలిసి చిన్న నాటకం ఆడాం. అబ్బో అబ్బో, నీలో మంచి నట్టున్నాడు. ట్రై చేయకూడదు. నేను సినిమాల్లోకి వెడితే కాఫీ టిఫిన్ మీకు ఎవరు మా అరివిస్తారు? సాయిబాబా ఉన్నాడు కదా, వాడిస్తాడు. అవును మన సాయిబడి. అవును కదా, అత్తరు సాయిబ్బు రాలేదు, అందాల సాయిబ్బు రాలేదు. వివేక్ వివేక్ బాబు వచ్చింది. వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? ఈ కసాయి లోకంలో కాలం చేయలేక కదిలిపోతున్నావా? వెళ్ళిపోతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా? అయిన వాళ్లకు అశ్రువులు మిగిల్చి కన్నవాళ్ల కన్నీళ్లు చూడలేక కాటికి పయనమవుతున్నావా నేస్తం? వెళ్ళిపోతున్నావా నేస్తం? తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోతున్నావా? బతుకే భారమని తలచి నీ బరువును మాపై మోపి బయలుదేరి వెళ్ళిపోతున్నావా నేస్తం? బయలుదేరి వెళ్ళిపోతున్నావా? నమస్కారం. నమస్తే నమస్తే. వాట్ న్యూస్? సార్, ఈ అమ్మాయి తెలుసే, పేరు రజ్వీనా బేగం, ఎంకామ్. మా ఆఫీసులోనే పనిచేస్తూ లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడే మహమ్మద్ బాషా చెల్లెలు. ఆమె కరెక్ట్? కరెక్ట్ సార్. సార్, వాళ్ళ అన్నయ్య ఉద్యోగం. అన్నయ్య ఉద్యోగాన్ని చెల్లెళ్ళకి ఇవ్వటం మామూలుగా కుదరదయ్యా. మీరే అలా అంటే ఎలా సార్? ఎలాగైనా మా అబ్బాయి ఉద్యోగం మా అమ్మాయికి ఇప్పించండి సార్. నా గురించి కొన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్ గా చెప్పాలమ్మా. నేను బిస్లరీ వాటర్ తాగలను, కానీ మామూలు వాటరే తాగుతాను. నా ఆఫీసుకి ఏసీ ఉంది, కానీ నేను మామూలు ఫ్యాన్ గాలే వాడతాను. ఊరెళ్తే రిజర్వేషన్ బోగీలో వెళ్ళను, మామూలు బోగీలోనే వెళ్తాను. నీకు మామూలుగా చెప్తే మామూలుగా అర్థమవుతుందని చెప్పానయ్యా. అర్థమైంది సార్. ఒక్క మామూలేంటి, మామూలుకెన్ని దశావతారాలున్నాయో కూడా తెలుసు సార్. ముడుపు, దక్షిణ, కొరేబాగ్, తైలం, చదివింపు, మేత, తాంబూలం, బల్ల కింద చెయ్యి, చెయ్యి తడుపు, ఆమ్యామ్య. ఏ ఉద్యోగి ఏ భాషలో మాట్లాడినా ప్రభుత్వపు దృష్టిలో అది లంచం లంచం లంచం. అవునయ్యా, లంచమే. ఏమిటయ్యా వదిలేదు, ఏంటి కాలర్ పట్టుకుంటావేంటి? మామూలుగా చెప్పొచ్చుగా. మళ్ళీ మామూలు మాటెత్తావో నాలిక చీరేస్తా. వీడు మనిషిగా సార్, లంచానికి అలవాటు పడ్డ మృగం. నా భర్త పోతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వడానికి లంచంగా నా మంగళసూత్రాలు లాక్కున్నాడు సార్. మా నాన్న ఉద్యోగం నాకు రావడం కోసం నా కిడ్నీ అమ్మి వీడికి లంచంగా ఇచ్చాను సార్. నీలాంటి లంచాల కోరు బతికుండకూడదు. వదలండి. ఈ దరిద్రుడి పేడ విరగడైంది సార్. మీరు చేసింది హత్యగా సార్, లంచం అనే పద్ధతుల్లో ఉన్న రావణాసుడిని సంహరించారు. ఓ హిరణ్యాక్షుణ్ణి నరసింహస్వామి చంపితే అది హత్య కా సార్, లోక కళ్యాణం కోసం. నా కాళ్ళు ఇచ్చింది ఈమెయిల్ తిరగాడే సార్. ఎవరు చేసింది హత్య? సార్, మా మేనేజర్ వద్దు వద్దు అంటున్నా మేడ మీద నుంచి దూకే ఆత్మహత్య చేసుకున్నాడు సార్. దానికి సాక్ష్యం ఏమే సార్? సార్, ఇది హత్య కదా, ఆత్మహత్య సార్.
మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టడానికి మా స్టాఫ్ రెడీగా ఉన్నారు సార్. ఏంటి తిరిగినట్టున్నావు? ఎస్ సార్. బాడీని పోస్ట్ మార్టం తీసుకోబాయా? పంతులు, ఈడ జనం నీకు సపోర్ట్ ఉన్నారనుకుంటాడావు. యాడికి పోతావు? దొరుకుతావు. ఓం రాజాధిరాజాయ బాబు గారు ఘోరం జరిగిపోయిందమ్మా, ఘోరం జరిగిపోయింది. మీ బాబుకా అబ్బే వీడి కాదు, నీ పుత్రరత్నం ఆ భీమశంకరాన్ని భీముడు కీచకుండా చంపినట్టు చంపేశాడమ్మా. ఏంటి మీరనేది? మీ వాడు ఆ భీమశంకరాన్ని మెడపుచ్చుకుని మేడమించి తొయ్యడం, వాడు నెత్తురుకక్కుని చావడం నిజం. మా రామాయణం మీద ఒట్టు. సాక్ష్యాధారాలు తారుమారు చేసి మీ వాడు పోలీసుల నుంచి బయటపడడం పచ్చి నిజం. ఆ భగవద్గీత మీద ఒట్టు. ఏమిటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా అధిక ప్రసంగం చేస్తున్నావు. అయ్యా, మీ వాడికి వేదమే కాదు నరమేధం కూడా తెలుసని నాకు ఇప్పుడే తెలిసింది. నా మీద ఒట్టు. అమ్మో, అతను వచ్చేస్తున్నాడు. ఇంకా నా బతుకు శ్రాద్ధానికి ఎక్కువ, తద్దినానికి తక్కువ అని ఇంకోసారి ప్రసాదం పేరెత్తితే చంపుతా. లోపలికి వచ్చే ముందు ఆ గోదాట్లో 3 సార్లు మునిగి మాకు తర్పణాలు కూడా విడిచి రాలేకపోయావు. ప్రతి మనిషికి 2 రకాల చావులుంటాయిరా. ఒకటి భగవంతుడిచ్చిన ఆయువు తీరేదాకా బతికి ఆ తర్వాత రాలిపోవడం, అది పరిపూర్ణమైన చావు. రెండోది రోగాలతో రొస్టులతో కుళ్ళి కాలం చేయడం, అది ముదరష్టపు చావు. ఈ రెండూ కాకుండా నువ్వు జరిపే ఈ హింసాకాండతో ఎందుకురా నన్ను అల్పాయుష్కుణ్ణి చేస్తావు? ఏమండి ఏమండి, ఈరోజు శ్రావణ శుక్రవారం, భర్త నిండు 100 జీవించాలని ప్రతి ఆడది కోరుకునే పుణ్యదినం. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి అమంగళమైన మాటలు మాట్లాడకండి. వేళ కోళాలకైనా కూడా నన్ను మీ నుంచి దూరం చేయకండి. నేను కాదే చేస్తున్నది. అడ్డమైన వాళ్ళని నీ కొడుకు నరికేస్తుంటే రేపు మనడ్డు కూడా తొలగించుకోడనే నమ్మకం ఏముంది? అయ్యో లేదండి, వాడికి కాస్తంత ఆవేశం ఉంటే ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్పే కట్టుకథలు విని వాడిని హంతకుడిగా చూడకండి. ఎంతైనా మన బిడ్డ కదండి. కట్టు కథో కాదు, నువ్వే అడిగి ఎంతవరకు మన బిడ్డో నువ్వే తేల్చుకో. చేరా, నువ్వు ఆయన ఎవరినో కొట్టి చంపావట, నిజమా? చెప్పరా, చెప్పకపోతే నన్ను చంపకు తినట్టే. మరే, ముందు నా మెడలోకి వచ్చింది మాంగళ్యం, ఆ తర్వాత నా ఒడిలోకి వచ్చింది నువ్వు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఏ ఆడదైనా కోరుకునేది ఒక్కటేరా, పుణ్యస్త్రీగా పసుపు కుంకాలతో చనిపోవాలని. ఈ రోజు నేను అదే కోరుకుంటున్నాను రా. దయచేసి నాకు అలాంటి చావుని ప్రసాదించరా. వివేక్, వివేక్, ఏమిటయ్యా రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? మళ్ళీ ఇంట్లో గొడవ? అర్థం చేసుకునే అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోమంది బాబాయ్. నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని అయిపోయాను. రేయ్, నువ్వంటారు వాడు వింటరా, నీకోసం ఎంతమంది వచ్చారో చూడు. వీళ్ళు ఎల్ఐసి వర్కర్ యూనియన్ మెంబర్స్. నాతో వీళ్ళకేంటి పని? మా యూనియన్ లీడర్ పోస్ట్ కి మీకొక్కరికి అర్హత ఉంది, మీరే మా లీడర్. అవును వివేక్, నీకు చదువు ఉంది, పరిస్థితులు తారుమారు అయితే తిరగబడే తత్వం ఉంది, సాటి వారి బాధను అర్థం చేసుకునే సమర్థత ఉంది, అవసరమైనప్పుడు తెగించే ధైర్యం ఉంది, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరం అయినా వెళ్లే పట్టుదల ఉంది. నీకో గమ్యం ఉంది, లక్ష్యం ఉంది, ధ్యేయం ఉంది. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి.